హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మరి అతను ఎవరు అని అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రసాద్ గారు మరి ఆయనతో మాట్లాడేద్దాం హాయ్ నమస్తే హాయ్ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఫస్ట్ అయితే మీరు అమ్మాయిలు బాగా ఫ్లర్ట్ చేస్తారు కదా ఫస్ట్ నన్ను ఫ్లర్ట్ చేయండి తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం లేదు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏమైనా స్వీట్ ఏమైనా తిన్నారా తిన్నా ఓ అందుకని అంత స్వీట్ గా మాట్లాడుతున్నారు చే బాబోయ్ అయింది బాగానే చేశారు ఓకే ఇంకా లేదు మీ స్మైల్ కూడా చాలా క్యూట్ గా ఉంది అంటే అఫ్ కోర్స్ చిన్నప్పుడు చాలా మంది చెప్పారు క్యూట్ గా ఉంటా అని ఓకే అంటే నేను నైట్ మా ఇంటి దగ్గర చందమామ కనబడలేదు ఎక్కడుందని ఎత్తుకొని వస్తే ఇంటర్వ్యూలో మీ ముందు కనబడి తప్పు అయిపోయింది నాదే నిజంగా ఫ్లట్టింగ్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా ఓకే డన్ ఐఎమ్ ఇంప్రెస్డ్ అనమాట ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఓకే ఎలా ఉన్నారు నేను బాగున్నా ఓకే మరి మీ ఫుల్ నేమ్ ఏంటి ప్రసాద్ ఇంకేమన్నా ఉందా పెళ్లి కాని ప్రసాద్ అట్లా ఏమన్నా ఉన్నాయా ట్యాగ్స్ సో పెళ్లి అవ్వలేదు కాబట్టి పెళ్లి కాని ప్రసాద్ ఓకే కంటిన్యూ అయిపోండి కంటిన్యూ చేసేమంటారు చేసేయండి ఓకే మరి మీ ఎక్కడి నుంచి తుని అండి తుని దగ్గర పాల్మన్పేట అనే విలేజ్ నుంచి మేము ఉంటాము బట్ నేను ఈ ఫీల్డ్ కోసం ఇండస్ట్రీలో ట్రై చేసుకుందామని హైదరాబాద్ వచ్చేసాను ఓకే జస్ట్ 1 month అవుతుంది 1 month అవుతుంది ఓకే ఇప్పుడు చూసుకుంటే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా పేరెంట్స్ వచ్చేసి ఫిషర్ మ్యాన్ అండి మా మమ్మీ హౌస్ వైఫే మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ మా అంటే ఉంది హౌస్ వైఫ్ కానీ ఇప్పుడు మొత్తం చాలా కష్టపడుతుంది మా అమ్మ ఓకే అంటే మొత్తం మమ్మీనే చూసుకుంటారా మొత్తం మమ్మీనే ఓకే మరి ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు లైక్ నేను ప్రెసెంట్ డిగ్రీ అయిందండి 1 month అవుతుంది ఓకే అంటే డిగ్రీ చేసి ఎందుకు యాక్టింగ్ లోకి ట్రై చేద్దాం అనుకున్నారు లైక్ అసలు ఏం అవుదాం అనుకున్నారు నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా అంటే ఐ మీన్ ఒక సీరియల్లో ఏదైనా ఏ రోల్ అయినా పర్లేదు కానీ ఆర్టిస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఈ ఎలా అనిపించిందంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి నా ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ టిక్టాక్ చేసుకునేవారు సో టిక్టాక్ చేసుకుంటే అప్పటికి నాకు మంచి నేను ఎడ్యుకేట్ స్టూడెంట్ని వాళ్ళు చేసుకునేటప్పుడు నన్ను ఒకసారి ఫోన్ పట్టుకుని వీడియో తీరా అని రికార్డ్ చేయమనేవారు సర్లే అడుగుతున్నారు కదా అని రికార్డ్ చేస్తూ అలా నాకు వాళ్ళ దగ్గర నుంచి సరే నేను కూడా ట్రై చేయకపోవడం ఏముంది మనిషిలో చాలా టాలెంట్స్ ఉంటాయి కదా నాలో ఏ టాలెంట్ ఉందో చూద్దామని ఒక ట్రై చేశాను వేస్తే ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది వాళ్ళ వల్ల అలవాటు అయింది నాకు ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు ఈ ఫీల్డ్ వదిలేద్దాం అనుకున్నా సరే నాకు అవ్వట్లేదు అంటే అంతలా ఎడిక్ట్ అయిపోయాను అంటే మరి ఫస్ట్ స్టెప్ ఈ టిక్ టాక్ నుంచే స్టార్ట్ చేశారా అవును ఈ టిక్ టాక్ నుంచే స్టార్ట్ చేశాను ఓకే ఎంతమంది ఫాలోవర్స్ ఉండే అంటే బ్యాన్ అయ్యే లోపు టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికి నాకు 225K ఉండేవారు ఓకే బ్యాన్ అయిన తర్వాత ఏం చేస్తాం ఒక 10 రోజులు ఫస్ట్ 2 days అయితే ఇచ్చాను ఆ తర్వాత అలా అలవాటు నేను ఒకనే కదా కానీ నాతో పాటు చాలా మంది కూడా పోయారు కదా చాలా మంది టిక్ టాక్ బ్యాన్ అయ్యేటప్పుడు అప్పుడు వరకు సంపాదించుకున్న ఫేమ్ అదే నాకు అప్పుడు కూడా ఏమనిపించింది అంటే నాది పోయినా పర్లేదు పక్కనోడిది కూడా పోయింది కాబట్టి కొంచెం మనం హ్యాపీ హ్యూమన్ సైకాలజీ అంటే ఇదే మనం చెడిపోయినా పర్లేదు కానీ పక్కన మాత్రం బాగుపడకూడదు అది కష్టం పెట్టుకోవడం కష్టం అది ఓకే మరి ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాం కదా ఫ్లట్టింగ్ కూడా బాగా చేశారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 అట్లా వేసారు మరి ఇప్పుడు మీ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా ఉందా లవర్ కి లవ్ కి ఈ రిలేషన్ కి అస్సలు చాలా అంటే చాలా దూరంగా ఉంటా ఓకే ఫ్లట్టింగ్ అంటే ఏదో డైలాగులు రీల్స్ వీడియోస్ అని చేస్తాను తప్ప కానీ అమ్మాయిలు మాత్రం అది అంటే ఐ మీన్ లవ్ పరంగా తీసుకుంటారు నన్ను ట్రై చేసిన వాళ్ళు చాలా మంది అంటే ట్రై అంటే మీరు వేరేగా అర్థం చేసుకోకండి లవ్ గా ట్రై చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రపోజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే లవ్ బ్రేకప్స్ కూడా ఏం లేవా అసలు లవ్వే లేనప్పుడు బ్రేకప్ ఎలా ఉంటదండి అంటే లవ్ బ్రేకప్ అయితేనే కదా ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు అంటే మా ఫ్రెండ్స్ లో చూసాను కాబట్టి నాకు అటు సైడ్ వెళ్ళాలనిపించలేదు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎందుకనే ఈ తలకాయ నొప్పి మొత్తం మనకు అంతా అనుకున్నాను ఇది అవ్వదమ్మా అని ఇది అవ్వదమ్మా అస్సలు అవ్వదు ఓకే మరి ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు బెస్ట్ అంటే బెస్ట్ లేరు నేను బెస్ట్ అనుకుంటాను కానీ వాళ్ళ దృష్టిలో కూడా నేను బెస్ట్ అవ్వాలి కదా బెస్ట్ లేరు నమ్మించి మోసం చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అవునా ఎందుకు అంతలా ఏం జరిగింది రీసెంట్ గా కూడా చాలా జరిగాయి అసలు ఫ్రెండ్స్ అనేది టాపిక్ తీయకూడదు నమ్మే అవకాశం ఉంటది కానీ అందరినీ నమ్మకూడదు గుడ్డిగా నమ్మానంటే మన వెనకాల నుంచి మనకి వెన్నుపోటు పడుస్తున్నారు నేను రీసెంట్ గా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం ఏంటో అంటే నేను వాళ్ళని చాలా అంటే చాలా బాగా నమ్మాను అరే మన వాళ్ళు రా మన ఫ్రెండ్స్ రా మన ఇంటి దగ్గర ఏం చెప్పినా సరే ఫ్రెండ్స్ లో ఇవన్నీ కామన్ అనుకునే వాళ్ళని కానీ ఫ్రెండ్స్ అసలు నమ్మకూడదని అర్థమైంది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అంటే ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అంతే ఇవ్వాలి
వెన్నుపోటు పొడిచేస్తారు ఫ్రెండ్స్. పొడుస్తారు పక్క ఫేక్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా మంది అట్లే ఉంటారు. మన ముందు ఒకలా ఉండి మన వెనక ఒకలా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరి ముఖ్యంగా ఒక పర్సన్ కోసం అడగాలి. మన మంజుశ్రీ గారు ఎలా ఉన్నారు? మంజు మా చెల్లి ఉమ్, అల్లరి పిల్ల, గడుసు పిల్ల, ఏ తలకి నొప్పి తెప్పిస్తుంది నాకు ఊరిక. అందరికీ ఏముంటదంటే అమ్మాయిల ఇన్స్టాలో ఫేమ్ ఉంది, ఉమ్, ఆ అమ్మాయికి పర్లేదు బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ అవి బాగా చేస్తుంది, డాన్స్ బాగా చేస్తుంది అని అంటున్నారు. కానీ తన వెనకున్న కష్టం నాకు ఒక్కడికే తెలుసు, మీకెవరికి తెలియదు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ నేర్పించి ఆ డాన్స్ స్టెప్ నేర్పించి అక్కడ తీసి నేను తీసేటప్పుడు కూడా కొంచెం బ్రైట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవి ఇది అది మొత్తం 2 గంటలు బతిమాలి ఒక వీడియో చేయాలంటే. ఓకే. ఆ బతిమాలిన తర్వాత మళ్ళీ దానికి నేర్పించి ఏదో ఒకటి, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఆఫ్ కోర్స్ చాలా మంది అడుగుతారు, చాక్లెట్ ఇస్తే చేస్తాను, డబ్బులు ఇస్తే చేస్తాను అని అడుగుతారు కదా. సో నాకు ఈ ఫీల్డ్ మీద ఉన్న ప్యాషన్ అంతా తన వైపు రుద్దాను, అంటే ఐ మీన్ నేర్పించి ఇలా చేయించి ఒక వర్డ్ ఇచ్చాను, ఆ వర్డ్ వల్ల ఫేమస్ అయిపోయింది. అమ్మ బాబాయ్, అది చాలా కొంతమందికి ఏమో ఆ వర్డ్ తిట్టలా అనిపిస్తుంది, కొంతమందికి ఏమో సరదాగా అనిపిస్తుంది. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏమనుకొని స్టార్ట్ చేశారు ఆ వర్డ్ ని? జస్ట్ మా సైడ్ ఏంటంటే చాలా క్యాజువల్ వర్డ్, గొల్లు అని ఒక వర్డ్ ఇచ్చాను. అఫ్ కోర్స్ అబ్బాయిగా నేను కూడా కొంచెం ఫీల్ అవ్వాల్సిందే, కానీ ఆ లైట్ పెచ్చ లైట్ మా సైడ్ అంతా ఈ చాలా కామన్. మీరు చూసే ఉంటారు మా ఈ తుని, శ్రీకాకుళం, వైజాగ్ ఈ స్లాంగ్, మా స్లాంగ్ అంతా వేరే ఉంటది కొంచెం. సో గొల్లు అంటే ఒక బాప కావచ్చు, ఒక అమ్మమ్మ కావచ్చు, ఏదైనా పర్సన్ ని కొంచెం ఇంట్లో వాళ్ళు పిలుచుకుంటే ఎలా ఉంటది అన్న టైప్ ఆఫ్ వర్డ్ అది. చాలా క్యాజువల్ వర్డ్. కొంతమంది నెగిటివ్ గా కామెంట్లు పెట్టారు, కొంతమంది చాలా ఫన్నీగా తీసుకున్నారు. పర్లేదు. యాక్చువల్లీ మాది శ్రీకాకుళం, మా ఊరు సైడ్ కూడా ఎక్కువగా ఈ వర్డ్ అనేది వినిపిస్తా ఉంటది. అండ్ మరి ఈ ఏదైతే ఒక వీడియో వైరల్ అయిందో ఫస్ట్ టైం, వైరల్ అయ్యేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? లైక్ చాలా అంటే చాలా బాధేసింది. అంటే అప్పటి వరకు మేము నార్మల్ గా జస్ట్ చిన్న క్రియేటర్స్, అంటే ఏదో వీడియో చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం, దానికి కామెంట్లు ఒక 2-3 వచ్చేవి. అలాంటిది మా వీడియో వ్యూస్ అన్ని కూడా ఒక 100, 1000, అప్పటి వరకు మాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి ఒక 2500 ప్లస్ సంథింగ్ అలా ఉండేది. ఫస్ట్ టైం ఒక వీడియో చేసిన తర్వాత, అది ఏ రోజు అంటే హోలీకి నేను నార్మల్ గా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హోలీ రంగులు పూసుకొని బీచ్కి వెళ్తున్నాం. ఆ టైంలో నేను ఏమనిపించిందంటే, మా అమ్మమ్మ వచ్చి నన్ను అరే గొల్లిగా ఏంట్రా నువ్వు ఇక్కడే ఉన్నావు అని అనింది. జస్ట్ క్యాజువల్ వర్డ్, ఇదేదో బాగుంది, వర్కౌట్ అయ్యేలా ఉందని. నేను అప్పుడే జస్ట్ ఒక వర్డ్ ఇచ్చాను చెల్లికి, చెల్లి నువ్వు ఇలా చెయ్యమ్మా అని ఒక వర్డ్ నేర్పించాను. అప్పుడు నవ్వుకున్నాం, మేము వీడియో అయిపోయిన తర్వాత నవ్వుకున్నాం, చాలా గట్టిగా నవ్వుకున్నా. ఆ వీడియో పోస్ట్ చేసి నేను ఆ మొబైల్ ఛార్జ్ లో పెట్టి బీచ్కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ వీడియో చూడడానికి ఎంత 70K 80K ప్లస్ అలా వ్యూస్ కి వెళ్ళిపోతుంది. మినిమం నాకు తెలిసి 2 hours లో అంత 100K దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి కామెంట్లు చూసుకున్నా, గొల్లు ఉంటుంది, ఇది సంథింగ్ చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్, వల్గర్ గా పెట్టారు. ఆ వీడియో డిలీట్ చేసేద్దాం అనుకున్నా. అంటే అప్పటికి వాళ్ళ ఇంట్లో మొబైల్ యూజ్ చేయరు. మా కజిన్ అన్నమాట, మా చెల్లి, మా పిన్ వాళ్ళమ్మ, నేను, మా అమ్మ ఓన్ సిస్టర్స్. సో ఒకే ఇంట్లో ఉంటాం మొత్తం అందరం కలిపి. సో వాళ్ళకి ఎవరికి చూడలేదు ఇంకా కామెంట్లు. అప్పుడు నేను ఏం చేశానంటే కామెంట్లు ఒక్కొక్కటి డిలీట్ చేసుకున్నా. డిలీట్ చేసి ఇది చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు, ఒక అన్నయ్యగా నేను కూడా చూడకూడదు అలాంటి కామెంట్లు. నేను చూసాను, ఘోరంగా పెట్టారు. చిన్న పిల్లని కూడా చూడలేదు. అసలు ఈ సొసైటీ ఎలా ఉందంటే అమ్మాయి కనబడితే చాలు అంత బ్యాడ్ గా పెడుతున్నారు. సో నేను ఒకటి డిలీట్ చేసుకున్నా. డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ వీడియో కూడా ప్రిపరేషన్ అయ్యి వీడియో చేయించిన. అప్పటికేమైందంటే మొత్తం జనాలు కూడా ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఆ వీడియో ఆపేయండి, అసలు గొల్లు అంటే ఏంటి, మీరు ఇలా అంటున్నారు ప్రతి ఒక్కరిని, అనడం కరెక్ట్ కాదు, ఎవరు మీకు గొల్లు ఇది అని మా ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది తిట్టేవాళ్ళు. మా అమ్మని తిట్టేవాళ్ళు, వాళ్ళ మమ్మీని తిట్టేవాళ్ళు, నా చెల్లిని తిట్టేవారు, నన్ను కూడా తిట్టేవారు. ఇలా చేయకూడదు, మీరు ఇప్పటి వరకు బాగానే చేస్తున్నారు కదా, చేసుకోండి, దాంట్లో ఏముంది, కానీ మీకు ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మా ఇష్టం, మీరు మాకు ఏమన్నా పెడుతున్నారా అంటే మేము ఫేమస్ అయితే వాళ్ళకి, అంటే ఒకరు ఎదుగుతున్నప్పుడు ఇంకొకరు ఓర్చుకోలేరు కదా పల్లెటూరు సైడ్. సో అలా అన్నమాట. దీనికి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యేవాళ్ళు? మా ఇంట్లో వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మాకు మెయిన్ ఎవరంటే మా మావయ్య, మా అమ్మమ్మ, వీళ్ళు ఎవరేమనుకున్నా పర్లేదు, మీకు మేము సపోర్ట్ గా ఉంటాం, మీరు ఎదగండి, మమ్మల్ని తీసుకెళ్ళండి, మీకు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవడో ఏదో అనుకున్నాడని మీరు ఎలా ఆపేస్తారు చెప్పండి, మీకు మేమున్నాం, మాకు మీరున్నారు, అది చాలు. బయటోడు ఇప్పుడు మనకి ఫుడ్ లేదనుకుంటే బయటోడు ఏదో ఒక రోజు పెడతాడు, 2 రోజులు పెడతాడు, డైలీ పెట్టాడు కదా. సో వాళ్ళ గురించి మనకెందుకు, మన కష్టంతో మనం ఎదుగుతున్నాం, అప్పటికి కొంచెం ఫేమ్ అలా వస్తుంది. ఇప్పుడు జనరల్ గా ఇలాంటి వాడు అబ్బాయిలు మాట్లాడితే నార్మల్ గా తీసుకుంటారు, కానీ ఒక అమ్మాయి చిన్న పిల్లతో మాట్లాడించడం అనేది అసలు సొసైటీ యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఈ వర్డ్ అనేది నార్మల్ వర్డే, అటు శ్రీకాకుళం సైడ్ కానీ తుని ఇట్లా చెప్పారు కదా, అంత నార్మల్ వర్డే. కాకపోతే ఇలాంటి కామెంట్స్ వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు, అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి?
పెట్టే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే బ్రదర్ మీరందరూ కూడా చాలా అంటే చాలా క్యాజువల్గా తీసుకోండి. ఎందుకంటే మీకు మీ సైడ్ తెలియకపోవచ్చు ఆ వర్డ్ అనేది. మా సైడ్కి ఒకసారి వచ్చి మీరు విన్నా సరే చూసినా చాలా అంటే చాలా క్యాజువల్ వర్డ్. సో దాని గురించి మీరు బ్యాడ్గా తీసుకొని ఒక చిన్న పిల్లకి పెట్టే కామెంట్లు అయితే అవి కాదు. ఎందుకంటే ఈ సొసైటీ కూడా అలాగే ఉంది ఆఫ్కోర్స్. కానీ అలాంటి కామెంట్లు పెట్టేటప్పుడు మీకు పాప ఉండొచ్చు, మీకు చెల్లి ఉండొచ్చు, మీకు అక్క ఉండొచ్చు. వాళ్ళని ఉద్దేశించుకో పెట్టేసరికి మీకు ఆ థాట్ కూడా రాదు. ఆ పచ్చ కమర్లో వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మనం లైట్. ఓకే. కాకపోతే నాకు ఒక డౌట్, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మంచి ఫేమ్ లో ఉండే మంచు ఇప్పుడు ఎందుకు వీడియోస్ చేయడం ఆపేసింది? ఎందుకంటే చెప్తున్నాను కదా జనాల వల్లే. వీళ్ళు ఏమంటున్నారంటే కామెంట్లో, అన్న పాపని ఇలా చెడగొట్టకండి, చదువుకోనివ్వండి, చదువు 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 అండి. తన చదివేసి 6th క్లాసు. కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ కూడా అంతే వాల్యూ ఇస్తాను. తనతో వీడియోలు చేయించేది కూడా నేను స్కూల్కి వెళ్ళి వచ్చి 3 o'clock అవుతుంది కదా. గవర్నమెంట్ స్కూల్లో 3కి వదిలేస్తారు, 3-4 కల్లా వదిలేస్తారు. సో ఆ టైంలో నేను ఒక్క వీడియో చేయించాను. ఒక వీడియో చేయించి సండే పూట మేము పెట్టుకొని ఒక 10-12 వీడియోలు అవుతాయి. సో డైలీ వీడియో అప్లోడ్ అవ్వేసరికి వీళ్ళు ఏమనుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళకుండా ఈ అమ్మాయి ఇంటికాడ ఉండే వీడియోలు చేసుకుంటుందమ్మో, సో ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తే బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, బాగానే చదువుకుంటుంది, సార్స్ కూడా మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళకి తెలియవు. సో అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, చదువుకొని 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 అంటే ఇంట్లో ఒక ఊర్లో వాళ్ళు కూడా చదువుకోకుండా వీడియోలు ఏంటనేసరికి నేను కూడా ఆలోచించుకున్నా. సో నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి, ఏదో ఒకటి. నేను ఇప్పుడు ఆ ప్యాషన్ నాకు ఉంది కదా. సో నేను కూడా చేసుకోవాలి కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళి నేను ఒక సీరియల్లో నేను యాక్ట్ చేస్తా. ఏ సీరియల్ అయినా సరే నేను ట్రై చేస్తున్నా. సో సీరియల్లో నేను సెటిల్ అయ్యానంటే చెల్లిని తీసుకొచ్చేద్దాం. మరి తనకి ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ ఫీల్డ్ అంటే? చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. చెల్లిని తీసుకొచ్చేద్దాం. మా ఇద్దరు మాట్లాడుకున్నాం. మీకు అందరికీ తెలియలేదు ఏంటంటే, మా చెల్లి నేను మా మమ్మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం. ఫస్ట్ నువ్వు వెళ్ళిన తర్వాత, నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత, నువ్వు మంచిగా చేసుకున్నప్పుడు చెల్లిని తీసుకెళ్ళిపో. సో ఇలా మాట్లాడుకున్నాం. అప్పటి వరకు ఇప్పుడు కొంత నెగిటివిటీ చెల్లికి ఉంది. అంటే గొల్లు వల్ల నెగిటివ్ గా ఉన్నది జనాల్లో. సో ఒక 1 month 1.5 month కనబడకుండా ఇన్స్టాలో కొంచెం అలా ఉంటే ఆ నెగిటివిటీ అనేది జనాలు మర్చిపోతారు. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీలనే మర్చిపోతున్నారు. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది కదా అది ఏంటి నెగిటివిటీ. అప్పుడు మేము కంటెంట్ మారుస్తాం కదా, టోటల్ కంటెంటే చేంజ్ చేసేస్తాం. వాళ్ళకి ఇష్టం, ఇప్పుడు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇష్టం లేదనుకున్నప్పుడు ఒకసారి తీసుకుంటాం. వాళ్ళు అదే పదే పెడుతున్నప్పుడు మేము కూడా ఆలోచించాలి కదా. మా ఫాలోవర్స్ అంటే వాళ్ళు చెప్పే సజెషన్స్ కూడా మేము తీసుకోవాలి. సో మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో కంటెంట్ మార్చేసి మంచిగా కంటెంట్ తో మళ్ళీ కంబ్యాక్ అనేది చాలా గట్టిగా ఇద్దాం అనుకున్నాం ఇద్దరు. సో త్వరలోనే మీ ముందుకు వస్తుంది, వెయిట్ చేయండి. అంత కొన్ని డేస్ వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. వెయిట్ చేస్తాం. క్యూట్ మంజుశ్రీ మళ్ళీ కంబ్యాక్ చాలా గట్టిగా ఉంటుంది. ది బెస్ట్ పాజిటివ్ తో, మొత్తం పాజిటివ్ వైబ్తో. ఓకే, మరి ఇప్పుడు 1 month అయింది హైదరాబాద్ వచ్చేసారు కదా, మరి సిస్టర్ ని మిస్ అవుతున్నారా? చాలా మిస్ అవుతున్నాను. సిస్టర్ని ఏంటి, ఫ్యామిలీనే మిస్ అవుతున్నాను నేను మొత్తం. మా సిస్టర్ ఫోన్ మాట్లాడి మేము ఎప్పుడు కొట్టుకొని తిట్టుకొని అన్న చెల్లెలు బాండింగ్ అంటే ఇంక ఇలాగే కదా ఉంటది. సో ఫోన్ మాట్లాడుకొని ఏం చేస్తున్నావు, ఏమైనా సీరియల్లో సెలెక్ట్ అయ్యేవా, చూస్తున్నావా, లేదంటే మొన్న చేశాను ఒకటి, సో అలాగంటే ఓకే అని మాట్లాడుకుంటాం, డైలీ మాట్లాడుకుంటాం ఫోన్లో. ఓకే నైస్. మొత్తానికి